శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఇది తుఫానుగా మారుతుంది, పెను తుఫానుగా మారుతుంది. అడ్డం వచ్చిన వాళ్ళందరూ కొట్టుకోబోతారు. విజయం మనది అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. 5 సంవత్సరాల పరిపాలన మీరు ఆనందంగా ఉన్నారా లేదా? ఆనందంగా ఉన్నాడు ఇద్దరిపైకి చెప్పండి. ఆనందంగా ఉన్నారని. ఒకప్పుడు శ్రీకాకుళం జిల్లా వలసల జిల్లా, మన వాళ్ళు వేరే ప్రాంతాలకు పోయేవాళ్ళు. ఈ రోజు నేను హామీ ఇస్తున్నా, శ్రీకాకుళం జిల్లా భవిష్యత్తులో వేరే వాళ్ళు వచ్చి ఈ ప్రాంతానికి వచ్చి ఉద్యోగాలు చేస్తారు తప్ప మనం ఎక్కడికి పోయే పనే లేదు. ఇచ్చాపురంలో చూశాను, చాలా ఉత్సాహం ఉంది. మీరందరూ ఎట్టున్నారంటే 11వ తారీఖు ఎప్పుడు వస్తుందో సైకిల్కి ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించి మిగిలిన పార్టీలకు డిపాజిట్ కూడా రాకుండా చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. నా ఆలోచన ఒకటి, ఈ 5 ఏళ్లలో శ్రీకాకుళం జిల్లాలో పరిపాలన ఘాట్లో పెట్టాం. భవిష్యత్తులో నేను ఒకటి హామీ ఇస్తున్నా, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తూర్పు నుండే జిల్లా. వాస్తు ప్రకారం ఏది ప్రారంభించినా ఇక్కడి నుంచే ప్రారంభిస్తాం. భవిష్యత్తులో ఎవరన్నా అడిగితే నన్ను ఏ జిల్లా చూడమంటారంటే అభివృద్ధిలో ఈ శ్రీకాకుళం జిల్లానే చూపిస్తాను. ఇప్పటికే మీరు చూశారు, 200 రూపాయల పింఛను 2000 రూపాయలు చేశారు. తమ్ముళ్ళు కన్న కొడుగ్గా పెద్ద కొడుగ్గా ఉంటారని చెప్పి మాట నిలబెట్టుకున్నాను. 2000 రూపాయలు చేశాను, 10 రెట్లు భరోసా పెంచాను. మా ఆడబిడ్డలు మళ్ళీ హామీ ఇస్తున్నా, రాబోయే రోజుల్లో పింఛను 3000 రూపాయలు చేస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నా చెల్లెమ్మలు, నేనే డాక్రా సంఘాలు పెట్టా, పొదుపు ఉద్యమం నేర్పించా, రివాల్వింగ్ ఫండ్ ఇచ్చా. 1 కోటి మంది చెల్లెమ్మలు నాకున్నారు. ప్రపంచంలో నా అంత అదృష్టవంతుడు ఎవరూ లేరు. 1 కోటి మంది చెల్లెమ్మలు అరుదైన అనుభవం. నేను మా చెల్లెమ్మలందరినీ కోరుతున్నా, మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకుంటా. 4వ తారీఖున 3వ చెక్ బ్యాంకులో వేయండి, పసుపు కుంకుమ డబ్బులు తీసుకోండి. ఆ తర్వాత కూడా మీకు నేను ఇచ్చామి, రాబోయే 5 సంవత్సరాల్లో 3 సార్లు పసుపు కుంకుమ కింద మిమ్మల్ని ఆదుకుంటానని మా చెల్లెమ్మలందరికీ డాక్రా సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నా. ఒక్కొక్క విడత 10,000 కోట్లు అవుతుంది. అయినా పర్వాలా, నాకెంత ఆనందం అంటే ఎక్కడ పోయినా 1 కోటి మంది ఎంత ఆనందంగా మా అన్నయ్య ఉన్నాడు, ఎవరైనా ఏమైనా చేయండి మా అన్న మమ్మల్ని ఆదుకుంటాడని మా చెల్లెమ్మలంతా ధైర్యంగా ఉన్నారంటే అదే నాకండ, అదే శ్రీరామ రక్ష. అన్నదాత సుఖీభవ, రైతు రుణమాఫీ, ఇవన్నీ కూడా చేశా. ఈ శ్రీకాకుళంలో ఒకటి హామీ ఇస్తున్నాను, మొన్నటి వరకు నీళ్లు లేవు, మీరు ఇబ్బంది పడ్డారు. వర్షం ఎక్కువ పడుతుంది, పైన నుంచి నీళ్లు వస్తాయి, అన్ని సముద్రంలోకి పోయినాయి. ఈరోజు నేను గ్యారంటీ ఇస్తున్నా, వంశధార బేరఘట్టం బ్యారేజీని మనం పూర్తి చేసుకున్నాం. అదే మరిగా నాగావళి వంశధార పూర్తవుతుంది, తోటపల్లి పూర్తి చేసుకున్నాం, మహేంద్ర తనయ పూర్తవుతుంది. ఇంకో పక్కన వంశధార నాగావళి బారో వరకు నీళ్లు తీసుకెళ్తాను. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నీళ్లుంటాయి, రైతుల వ్యవసాయం కోసం
అన్నదాత సుఖీభవ ఉంటుంది. మీకు ఇబ్బంది లేకుండా అన్నీ నేను చేస్తాను. మొన్నే మీరు చూశారు, ప్రొక్యూర్మెంట్ గా అన్నీ చేశాం. ఇంకో పక్క తమ్ముళ్ళు ఇక్కడ అందరూ ఉన్నారు. తమ్ముళ్ళు సిబిఎన్ ఆర్మీ కూడా పెద్ద ఎత్తున సహకరిస్తున్నారు. ఎక్కడ చూసినా మా తమ్ముళ్ళు స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు. సిబిఎన్ ఆర్మీ 2014 ఎన్నికల్లో జాబు కావాలంటే బాబు రావాలి, అదే మీరు ఇచ్చిన స్లోగన్. మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నా, జాబు కావాలంటే మళ్ళీ 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 బాబే రావాలి, అవునా కాదా? ఈరోజు 15 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి, 30 లక్షల ఉద్యోగాలు వస్తాయి. రేపు మళ్ళీ గెలిస్తే ప్రపంచం అంతా మన దగ్గరికే వస్తుంది. తమ్ముళ్ళు, మీరు ఎక్కడికి పోయే పని లేదు. అది నా విశ్వసనీయత. మొత్తం పరిశ్రమలు పెట్టిస్తా. ఇప్పుడు నా ఫోకస్ అంతా శ్రీకాకుళంలో ఎస్సీ జడ్లు పెడతా. ఇదే నరసన్నపేటలో ఒక ఎస్సీ జడ్ పెట్టి పెద్ద ఎత్తున ఇండస్ట్రీని ప్రమోట్ చేస్తాను. 2 నేషనల్ హైవేలు పోతున్నాయి, ఎక్కడా ఈ మారిగా లేదు. నేను 3 కూడా ఆలోచిస్తున్నా. ఇచ్చాపురం నుంచి భోగాపురం వరకు సముద్ర తీరంలో ఏదైతే బీచ్ రోడ్డు కూడా వేస్తా. ఆ రోడ్డుకు ఈ రోడ్డు కనెక్ట్ చేస్తా. ప్రపంచంలో ఉండే పారిశ్రామికవేత్తలందరూ ఎక్కడికి రావాలంటే శ్రీకాకుళం భోగాపురం వరకే వస్తారని మరొకసారి తెలియజేస్తున్నా. టూరిజం ప్రమోట్ అవుతుంది. ఇక్కడ నీళ్లున్నాయి, ఎప్పుడూ చల్లగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. యువకుడు ఇప్పుడు చూస్తున్నారు మన రామ్మోహన్ నాయుడిని. ఆ విధంగా మీలో కూడా యువత ముందుకు రావాలి. మీకు ఆ శక్తి ఉంది, సామర్థ్యం ఉంది. ఆ సామర్థ్యాన్ని వెలికితీయడం కోసం నేను ముందుకు వస్తున్నా. అదే మాదిరిగా ఈరోజు మీ విద్యకు ప్రాధాన్యత ఇస్తా. ఇంకో పక్క చదువుకున్న పిల్లలందరికీ నిరుద్యోగ భృతి 2000 రూపాయలు ఏప్రిల్ నుంచి ఇస్తున్నాం. భవిష్యత్తులో 3000 రూపాయలు ఇస్తా. మీరు అమ్మా నాన్న పైన ఆధారపడే పనే లేదు, నేను అండగా ఉంటా. ఇవన్నీ కాకుండా తమ్ముళ్ళు, ఆరోగ్యం కోసం ఏ పేదవాళ్ళైనా సరే 5 లక్షల రూపాయలు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఇస్తా. నచ్చిన హాస్పిటల్కి వెళ్ళండి, మీరు ఆపరేషన్లు కానీ ట్రీట్మెంట్ తీసుకోండి. ఇంకో పక్కన మీరందరూ కూడా ఎవరన్నా డెలివరీ చేయాలంటే, ప్రసూతి కావాలంటే ఏ నర్సింగ్ హోమ్ కానీ వెళ్ళండి, ఆ డబ్బు నేనే పే చేస్తా. ఇంకో పక్క మందులు కావాలంటే మీకు దగ్గరుండే మందుల షాపు పోండి, మీరు తీసుకోండి. ఆ మందుల ఖర్చు కూడా నేనే భరిస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నా. మీ ఆరోగ్య ఖర్చులు తగ్గిస్తాం. మెరుగైన ఆరోగ్యం కోసం శ్రీకారం చుడతాం. ఇంకో పక్కన మీ పిల్లల విద్య, వాళ్ళ భవిష్యత్తుకు నాది భరోసా. పోయినసారి జాబు కావాలంటే బాబు రావాలి. ఈసారి మీ అందరి భవిష్యత్తు నా బాధ్యత. మీ భవిష్యత్తు నా బాధ్యత. మా ఆడబిడ్డల భవిష్యత్తు నా బాధ్యత. మా తమ్ముళ్ళ బంగారు భవిష్యత్తు నా బాధ్యత. రైతుల భవిష్యత్తు నా బాధ్యత. కడాన పెద్దవాడ పోషణ నా బాధ్యత. ఒక కన్న కొడుగ్గా నేను బాధ్యత వహిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన వితంతువులు ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు, దివ్యాంగులు ఉన్నారు, కిడ్నీ పేషెంట్లు ఉన్నారు. చేతులు లేని వాళ్ళని అందరినీ ఆదుకుంటా. అది నేను చేయబోయే కర్తవ్యం. ఇవన్నీ చేస్తున్నాయి. నీటి సమస్య లేకుండా చేస్తాను. నేను ఈరోజు మీ దగ్గరికి వచ్చింది మీ ఆశీస్సుల కోసం వచ్చాను. మీ ఉత్సాహం చూస్తున్నా. నా జీవితంలో ఒక మంచి నాయకుడు ఉంటే ఎంత ఉత్సాహంగా ఉంటారో. రాష్ట్రం అంతా ఇట్లనే ఉన్నారు, ఉధృతంగా ఉన్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు. మిమ్మల్ని చూస్తే 5 ఏళ్లు నేను పడిన కష్టం పూర్తిగా మర్చిపోయానని మరొకసారి తెలియజేస్తున్నా.
విభజన చాలా బాధాకరం. 60 ఏళ్ళు హైదరాబాద్లో కష్టపడ్డాం. నేనే కట్టా హైటెక్ సిటీని, నేనే నిర్మాణం చేసా సైబరాబాద్ని, నేనే కట్టాను ఔటర్ రింగ్ రోడ్ వేశాను, నేనే విమానాశ్రయం కట్టించా. ఎవరి కోసం? తెలుగు జాతి కోసం, మనందరి కోసం. కడాన నన్ను కూడా బయట పంపించే పరిస్థితికి వచ్చారు తమ్ముళ్ళు. ఎంత బాధేస్తుందో ఒక్కసారి ఆలోచించండి. పర్వాలేదు, నేను భయపడను. నాకు ఆ శక్తి ఉంది, ధైర్యం ఉంది. హైదరాబాద్ కంటే మిన్నగా ఒక హైదరాబాద్ ఉంటే 20 హైదరాబాద్ని తయారు చేసే బాధ్యత నాది. ఒక తెలంగాణ కాదు, ఒక గుజరాత్ కాదు, ఒక మహారాష్ట్ర కాదు, అన్నిటికంటే మిన్నగా ఆంధ్రప్రదేశ్ తయారు చేస్తా. నేను భారతదేశంలో పోటీ పడంలో ప్రపంచంలోనే అత్యున్నతమైన రాష్ట్రంగా 10 సంవత్సరాల్లో తయారు చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇలాంటి సమయంలో మన మీద కుట్రలు. నరేంద్ర మోడీ నిన్నే వచ్చాడు, ఏం మాట్లాడు చూశారా తమ్ముళ్ళు? ఏమన్నా వాస్తవం ఉందా? నరేంద్ర మోడీని అడుగుతున్నా, మీ ద్వారా నమ్మక ద్రోహం చేశారా లేదా అని అడుగుతున్నాను. మీరేమంటారు తమ్ముళ్ళు? మనకు అన్యాయం చేశాడా లేదా? చేశాడు అంటే గట్టిగా చప్పట్లు కొట్టి మీరు వ్యతిరేకించండి. ఇంకో పక్క కోడికత్తి పార్టీకి సహకరించాడు. నిన్న వచ్చి అన్ని మాటలు అబద్ధాలు. ఇంత ఏ ప్రధానమంత్రిని నెట్టినోడు చూడలేదు. నేనేదో కర్నూలుకు నేనే వచ్చాను, ఎవరు రాలేదని. కర్నూలు జిల్లాలోనే ప్రధానమంత్రిని ఎంపిక చేసుకున్నారు. ఈయన గొప్పగా నేను వచ్చానని మాట్లాడుతున్నాడు. నెహ్రూ కూడా వచ్చాడు. రెండోడు అన్ని అవి ఇచ్చాను ఇవి ఇచ్చాను అన్ని అబద్ధాలు చెప్పేసి వెళ్ళిపోయాడు. ఈయన ఉందాతనం లేదు, కాడాన నా మీద పడ్డాడు. నేను ఒకటే చెప్తున్నా, నరేంద్ర మోడీ గారు, మీరు పోటీ పడాలంటే నా జీవితం ఏంటి, మీ జీవితం ఏంటి, మీరు చేసిన అభివృద్ధి ఏంటి, నేను చేసిన అభివృద్ధి ఏంటి, మీరు ఎప్పుడు రాజకీయాలకు వచ్చారు, నేను ఎప్పుడు రాజకీయాలకు వచ్చాను, చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు విశ్వసనీయత లేదు, నాకు విశ్వసనీయత ఉంది. నేను ప్రపంచంలో ఎక్కడ పోయినా నాకు స్వాగతం పలికారు. మీరు బయట వస్తారంటే వద్దని మిమ్మల్ని బ్యాన్ చేశారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అవునా కాదా తమ్ముళ్ళు? ఇంకో పక్కన కేసీఆర్ ఎన్ని తిట్టాడు తమ్ముళ్ళు, ఇప్పుడు కూడా తిట్టానే ఉన్నాడు. మన కష్టం మన వాటా 1,00,000 కోట్లు రావాలి, ఎవడు అడ్డం పెడతాడు? ఇప్పుడు కోడికత్తి పార్టీకి సహకరిస్తారు, ముగ్గురు కలుస్తారు, మన రాష్ట్రాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మొన్న అఫిడవిట్ వేశారు కోడికత్తి, చూశారా? 31 కేసులు, 1-2 కాదు. దేశంలో ఎవరిపైన ఇన్ని కేసులు లేవు. అందుకే భయపడిపోయాడు. నరేంద్ర మోడీని చూస్తే వెన్నెముకలో వణుకు, కేసీఆర్ చూస్తే ఉచ్చలు పోసుకుంటాడు, ఎప్పుడు జైల్లో పెడతాడని. ఇప్పుడు కేసీఆర్ ఊడిగం చేసేవాడు ఒకడు కావాలి. అందుకని బాంచేన్ నీ కాళ్ళు మొక్కుతాను ఎవరిని ఇతన్ని పెట్టి పంపించాడు నా మీదికి. ఏమవుతుంది కేసీఆర్ నీ ఆట అంటున్నా. మాకు రోషం ఉంది, చాలాసార్లు తిట్టావు, రాషీదులు అన్నావు, కుక్కలు అన్నావు, మేము బతకలేక ఇక్కడికి వచ్చామన్నావు. మేము సంపాదించే ఆస్తికి నువ్వు వారసత్వం తీసుకుని మమ్మల్ని అవమానం చేస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండు, వదిలిపెట్టమని హెచ్చరిస్తున్నా. తమ్ముళ్ళు మీకు రోషం ఉందా, కోపం ఉందా? అయితే జగన్మోహన్ రెడ్డిని గెలవనిస్తారా? ఒక్క ఓటు వేస్తారా? 2014 ఎన్నికలకు ముందు మీరు ఒకసారి చూడండి, కాంగ్రెస్ పార్టీ విభజన చేశారు, ఒక్క ఓటే లేదు. ఈరోజు మిమ్మల్ని కోరుతున్నా, మీ ఉత్సాహం చూశాను, మీ అభిమానం చూస్తున్నా. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా మన దగ్గర వీళ్ళ ఆటలు సాగవని హెచ్చరించే ఎన్నిక ఇది. అది జరగాలంటే మీరందరూ నా వెనకాల ఉండాలి, నాకు సహకరించాలి, నిండు మనసుతో ఆశీర్వదించాలి.
మనం అన్ని సీట్లు అసెంబ్లీలు గెలవాలి. ఇక్కడ 10 అసెంబ్లీ సీట్లకు 10 గెలవాలి. రాష్ట్రంలో 175కు 175 గెలవాలి. 25 పార్లమెంట్ గెలవాలి. దేశంలో మనం చెప్పిన ప్రభుత్వం రావాలి. మన సమస్యలకి పరిష్కార మార్గం రావాలి. మన అభివృద్ధి కావాలి. ఇక్కడికి వచ్చినప్పుడు నరసన్నపేట పట్టణంలో ఇండ్ల స్థలాలు లేని వారికి అందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇండ్లు కట్టించే బాధ్యత నాదని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. నరసన్నపేటలో ఇంటింటికి కొళాయిలు ఇప్పిస్తాం. సారవకోట మండలంలో నరసన్నపేట మండలంలో మిగిలిన అన్ని ఇండ్లకు ఇంటింటికి కొళాయిలు ఇచ్చి మా ఆడబిడ్డలకి ఎవ్వరికి కష్టం లేకుండా నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఇక్కడే ఒక పారిశ్రామిక వాడ ఎస్సీజెడ్ తప్పకుండా తీసుకొస్తా. ఈ నరసన్నపేటలో మీరు చూపించిన ఉత్సాహం, మీరు మీ అందరికీ పోటీ పెడుతున్నాం. నియోజకవర్గం పోటీ. వాళ్ళ డబ్బులు మన అవసరంలా. నేనే రేపు మళ్ళీ ఏపీలో లీగల్గా మా ఆడబిడ్డలకు 3వ చెక్కు 4,000 ఇస్తున్నా. రైతులకు 4వ విడత 5వ విడత ఇస్తున్నా. అదే మరి అన్నదాత సుఖీభావ చెక్ ఇస్తున్నా. మా తమ్ముళ్ళకి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తున్నా. మా పెద్దలందరికీ 2,000 రూపాయలు పెన్షన్ కూడా ఇస్తున్నా. నేను కష్టపడతా, డబ్బులు సంపాదిస్తా, మళ్ళీ ఆ డబ్బులు మీకే ఎప్పటికప్పుడు చేరేదిగా నేను కార్యక్రమాలు చేపడతానని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఆలోచనలు ఉన్నాయి, ఆచరణలో పెడుతున్నాం. ఆదాయం వస్తూ ఉంది. మళ్ళీ మీరందరూ ఆనందంగా ఉండడానికి, మీకు మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడానికి నేను ముందుకు పోతున్నానని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ, మీ ఉత్సాహం చూస్తే ఇక్కడే ఉండాలనిపిస్తూ ఉంది. మళ్ళీ రాజాం పోవాలి, అక్కడి నుంచి ఎక్సెల్కి రావాలి, అక్కడి నుంచి మళ్ళా శ్రీకాకుళం రావాలి. కాబట్టి మీరందరూ అనుమతి ఇవ్వాల్సి కోరుకుంటూ ఇప్పుడు నేను అడుగుతున్నాను, తమ్ముళ్ళు మీ ఓటు ఎవరికంటే ఆడబిడ్డలందరికీ చెప్పాలి. తమ్ముళ్ళు మీ ఓటు, అమలారా మీ ఓటు, అయ్యలారా మీ ఓటు. తెలుగుదేశం వర్గీయుల తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్ అమర్హాయ్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. ఇంకొక పక్కన ఆత్మగౌరవాన్ని అంటే చాలా గట్టిగా పిడికిలు బిగించి చెప్పాలి. కాపాడుకుంటాం ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని. శభాష్, చాలా బాగున్నారు. మిమ్మల్ని చూసా కడుపు నిండిపోయింది. రాత్రికి ఆనందంగా నిద్రపోతా, పీస్ఫుల్గా నిద్రపోతా. నరసన్నపేట నా కల్లో కనబడుస్తుంది. కుప్పానికంటే ఎక్కువ ఓట్లతో గెలిపించాలి. నేను కుప్పానికి పోవడం కూడా లేదు. నామినేషన్ కూడా మా వాళ్ళు వేశారు అక్కడ. అప్పుడు అక్కడ పోకపోయినా గెలిపిస్తే నేను వచ్చి మీ ఆశీస్సులు తీసుకున్నాక ఎంత మెజార్టీ గెలిపిస్తారో గెలిపించమని రమణమూర్తిని అఖండ మెజార్టీతో గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదం తెలియజేసి కోరుకుంటూ